ఆటోమేషన్ ఎంత ఆటోమేషన్ వచ్చినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కొన్ని టెక్నాలజీస్ అనేవి ఉంటాయి ఎప్పటికీ, కానీ కొన్ని టెక్నాలజీస్ అనేవి ఉండవు. అండ్ ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎక్సెప్షన్. సో అవి ఎప్పుడు ఖచ్చితంగా ఫ్యూచర్ అది కాబట్టి దానికి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్లో ఆటోమేషన్ మీద కొంత ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే జాబ్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు, సో ఈ జాబ్స్ ఉంటాయా అని చెప్పి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నారు. బట్ ఈ వీడియోలో ఏంటి అంటే ఆటోమేషన్ వల్ల ఈ జాబ్స్, ఈ ఉద్యోగాలు ఉండవు, 100% ఉండవు, తగ్గిపోతూ ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ అడ్మిన్ సంబంధించిన రిలేటెడ్ ఏవి కూడా అంటే రెగ్యులర్గా ఆటోమేటెడ్ వర్క్ ఏదైతే ఉందో అలాంటి ఉద్యోగాలు ఎప్పుడు ఉండవండి. లైక్ ఎలాంటివి అంటే నెట్వర్క్ అడ్మిన్, వర్క్డే అడ్మిన్, లైనక్స్ అడ్మిన్, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్, ఎజూర్ అడ్మిన్, సర్వీస్ నౌ అడ్మిన్, డైనమిక్స్ 365 అడ్మిన్, సేల్స్ ఫోర్స్ అడ్మిన్ కూడా. డెవలప్మెంట్ ఉంటుంది కానీ అడ్మిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయం. ఈ జాబ్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి ఖచ్చితంగా. అండ్ దీంతోపాటు టెలికాలర్స్ జాబ్స్ అనేవి అస్సలు చాలా తగ్గిపోతాయి. 90లో చాలా జాబ్స్ వరకు ఈ ఆటోమేషన్ వల్ల, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా ఇంపాక్ట్ కాబోతూ ఉన్నాయి. అండ్ హెచ్ఆర్ ఇంతకుముందు ఉన్నన్ని ఎక్కువ జాబ్స్, హెచ్ఆర్ జాబ్స్ ఇప్పుడు లేవు. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా ఆటోమేషన్ వస్తే హెచ్ఆర్ జాబ్స్కి ఖచ్చితంగా ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీంతోపాటు కొంతమంది డెవాప్స్ మీద పడుతుందా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే సేల్స్ ఫోర్స్ మీద కానీ, లేకపోతే ఫుల్ స్టాక్ మీద. ఫుల్ స్టాక్ కూడా బేసిక్ సాఫ్ట్వేర్ అంటే ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఉన్నారో అది కూడా ఇంపాక్ట్ కాబోతుంది. డెవిన్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది. దీని గురించి మనం చాలా అందరూ వైరల్ బాగా మాట్లాడారు దీని గురించి. ఆ డెవిన్ అనే సాఫ్ట్వేర్ వల్ల జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడు తగ్గుతారు. ఇంకా కొన్ని కోడింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సి ప్రోగ్రామింగ్ కానివ్వండి, C++, C#, జావా ప్రోగ్రామింగ్, అలాగే పైథాను, ఇలాంటివన్నీ ఉంటాయా ఉండవంటే డెవలప్మెంట్కి సంబంధించిన ఖచ్చితంగా ఎంత ఆటోమేషన్ వచ్చినా కానీ అలాంటి జాబ్స్కి పూర్తిగా ప్రాబ్లం లేకుండా ఉండదు, కానీ కొంతవరకు ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రజెంట్ ఎక్కడ దేంట్లో వర్క్ చేస్తున్నారో ఆ టెక్నాలజీస్ ఆటోమేషన్ వల్ల ఇంపాక్ట్ అవుతుందో లేదో ఒకసారి తెలుసుకోండి. ఒకవేళ నేను కోర్సెస్ నేర్చుకుంటుంటే, నేను ఈ కోర్స్ నేర్చుకుంటున్నా, ఈ కోర్సు ఆటోమేషన్ వల్ల ఈ ఉద్యోగం ఫ్యూచర్లో ఉంటుందా ఉండదా అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగండి. అప్పుడు కూడా మీకు ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా మీకు అంత ఆన్సర్ చెప్పకపోతే మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. దానికి ఫ్యూచర్ ఉందా, ఎస్ ఆర్ నో అనేది చెప్తాను. ఒకవేళ ఫ్యూచర్ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అప్గ్రేడ్ అవ్వాలని కూడా నేను ఖచ్చితంగా వివరంగా చెప్పగలుగుతాను. వివరంగా అంటే 1 లైన్ ఆన్సర్తో చెప్పగలుగుతాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కోర్స్ తీసుకునే ముందు మీ ఉద్యోగం అసలు ఫ్యూచర్లో ఉంటుందా లేదా, మీ నేర్చుకున్న డొమైన్ అనేది ఫ్యూచర్లో ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా తెలుసుకోకుండా ఏదో ఒకట్లే అక్కడికి వెళ్ళి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, ఫ్యూచర్లో సూపర్గా ఉంటుంది అని చెప్పి ఆ కోర్స్ తీసుకొని ఇబ్బంది పడద్దు. ఓకే, ఆలోచించండి, రైట్ డెసిషన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.